అధినేత వైఎస్ జగన్ జువ్వల దిన్నెకి బయలుదేరారు. ఫిషింగ్ హార్బర్ ని రోజు సందర్శించబోతున్నారు. నెల్లూరు జిల్లా జువ్వల దిన్నెకు బయలుదేరారు జగన్. ఫిషింగ్ హార్బర్ ని సందర్శిస్తారు. జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ లో భూములని పరిశ్రమలకి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం చెబుతున్న నేపథ్యంలో ఈరోజు జువ్వల దిన్నెలోని ఫిషింగ్ హార్బర్ ని సందర్శిస్తారు వైఎస్ జగన్. ఇప్పటికే వైఎస్ జగన్ బయలుదేరిన దృశ్యాలు మనం చూస్తున్నాం. నెల్లూరు జిల్లా జువ్వల దిన్నెలో పర్యటించబోతున్నారు. ఫిషింగ్ హార్బర్ ని సందర్శిస్తారు. జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ లో భూములని పరిశ్రమలకి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఫిషింగ్ హార్బర్ ని సందర్శించడానికి జువ్వల దిన్నెకు బయలుదేరారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. జువ్వల దిన్నె నుండి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి మురళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, ఎన్ని గంటల కల్లా వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేరుకుంటారు? ఆయనతో పాటు ఎవరెవరున్నారు? వివరాలేంటి? అంటే కాసేపట్లోనే మనకిచ్చిన షెడ్యూల్ అయితే 10 గంటలకు సరిగ్గా జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకుంటారు. సో ప్రస్తుతం జువ్వల దిన్నె హార్బర్కు సమీపంలోనే హెలిప్యాడ్ని ఏర్పాటు చేశారు. ఈ హెలిప్యాడ్కు ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత జిల్లా నేతలందరూ కూడా ఆయనకు స్వాగతం పలుకుతారు. ఇక్కడి నుంచి కేవలం అతి దగ్గరలోనే ఈ సమావేశం అంటే వీళ్ళ మత్స్యకారులందరితో కూడా సమావేశం కాబోతున్నారు. వారందరితో వారి సమస్యలను అడిగి తెలుసుకోబోతున్నారు. వారితో ముఖాముఖి కార్యక్రమం దాదాపు గంట సేపు ఉంటుంది. అంటే అంతకంటే ముందు జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ను సందర్శిస్తారు. సో ఇదే అంశంగా వివాదం అనేది మొదలైంది. ఫిషింగ్ హార్బర్ వేదికగానే మొదలైంది. సో ఇక్కడ వైసీపీ హయాంలో దాదాపు ఇక్కడ 29 ఎకరాలు అంటే మొత్తం 120 ఎకరాల స్థలం మొత్తం భూములు ఉన్నాయి. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ను నిర్మించారు. సో గతంలో టీడీపీ దీనికి సంబంధించి జీవో వచ్చినప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం అనేది జరిగింది. దాదాపు 5 నుంచి 10% పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. సో అయితే ఆ పనులు పూర్తి చేయకుండా ఆ ఫిషింగ్ హార్బర్ కు ఉన్నటువంటి స్థలంలోనే ఇతర పరిశ్రమలకు స్థలాలను కేటాయిస్తున్నారు. సో ఆ కేటాయించడం అనేది మత్స్యకారులకు నష్టం జరుగుతుంది అనేది వైసీపీ చెబుతున్నటువంటి వాదన. సో వైసీపీ నేతలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తూ ఉన్నారు. సో అందుకోసమే మత్స్యకారుల సమస్యలపై మాట్లాడేందుకు ఆయన ఈ రోజు ఇక్కడికి వస్తూ ఉన్నారు. వచ్చి ముఖ్యంగా ఇటీవల చూస్తే ఇక్కడ 164 అంటే 4 జిల్లాలకు సంబంధించినటువంటి మత్స్యకారుల సమస్యలు కూడా ఉన్నాయి. తమిళనాడు జాలర్ల ఇక్కడికి వేటకు వచ్చి వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు జాలర్లకు చేపల వేటకు నష్టం కలుగుతుందన్నటువంటి విషయం కూడా ఉంది. సో దీనిపైనే ఇవాళ రైతులతో సమావేశం కావచ్చు. ఇటీవల కొంతమంది ఎవరైతే ఈ తమిళనాడుకు సంబంధించినటువంటి బోట్లను ఇక్కడ స్వాధీనం చేసుకుని ఉంచినటువంటి బోట్లు కూడా అపహరణకు గురై. సో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఇటీవల వివాదం జరిగింది. స్థానిక నేత ఇక్కడ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఉంది. స్థానిక మీరు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు ఇవాళ? ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకార సంక్షేమం కోసం రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్స్, ఫిష్ ల్యాండింగ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు కావలో జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. కాకపోతే ఈరోజు ఈ ప్రభుత్వం చిన్న వర్క్స్ కూడా కంప్లీట్ చేయకుండా మరి దాన్ని వాళ్ళ బినామీలకు లేదా ఇంకెవరికో కట్టబెట్టే ప్రయత్నం అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం, ఇది అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మత్స్యకారులకు ఇచ్చిన ఆస్తిని వచ్చి ఈరోజు ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా దారుణం. కావాల్సింటే ఈరోజు ఈ ఫిషింగ్ హార్బర్కి పడమటి వైపు ఫిషింగ్ హార్బర్ ఉంది, ఉత్తరం వైపు ఇంకా బ్యాంక్ ఉంది. సో కాసేపట్లోనే రాబోతున్నారు. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు. స్టార్టింగ్గా వారి సమస్యలను ముందు నుంచి కూడా వారి కోసం కృషి చేస్తే ఇప్పుడు వారికి సంబంధించినటువంటి మంచి జరగాల్సిన చోట పరిశ్రమలకు స్థలాలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నామని చెప్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇసుకపల్లి గ్రామస్తులు ఇక్కడికి రావడానికి లేకుండా దురాయి అనేది విధించారు. సో ఆ కట్టుబాటు ప్రకారం ఎవరు ఇక్కడికి వచ్చినా కూడా ₹1,00,000 పెనాల్టీ కట్టాల్సి ఉంటుందన్నటువంటి నిబంధన కూడా ఉంది. ఆ మేరకు తీర్మానం కూడా గ్రామస్తులు తీసుకున్న పరిస్థితి అయితే మాత్రం ఇసుకపల్లిలో ఉంది.